ఇక డీటెయిల్స్ చూద్దాం. 9 నెలల తర్వాత ఏపీకి చెందిన ఓ ప్రేమ జంట జమ్మూలో ప్రత్యక్షమైంది. విజయవాడకు చెందిన ఓ యువతి నిన్ను ప్రేమిస్తున్నాను నాతోరా అనగానే కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి రామవరపాడుకు చెందిన యువకుడితో ఊరుకాని ఊరెళ్లి తల్లిదండ్రులకి పరేషాన్ చేసింది. 9 నెలల క్రితం మిస్ అయిన ఆ యువతి కోసం తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా కేసు కొలిక్కి రాకపోవడంతో యువతి తల్లి గత కొన్ని రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి బాధ చెప్పుకుంది. దీనిపై స్పందించిన పవన్ వెంటనే పోలీసులతో మాట్లాడి కేసు ఛేదించాల్సిందని ఆదేశించారు. దీంతో అప్పటి నుంచి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా ప్రేమ జంట ఆచూకీ కనిపెట్టారు. జమ్మూలో ఉన్న యువతి యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రేమ జంటను పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. 9 నెలల తర్వాత ఆచూకీ లభ్యం కావడంతో యువతి తల్లిదండ్రులకు తమ కుమార్తె క్షేమంగా ఉందని సమాచారం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మిస్సింగ్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కు యువతి తల్లి ఫిర్యాదు చేసింది. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. మీరు సార్ రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్.